హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మన్ వండర్స్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ చేయబోతున్నా అండి. చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అఫ్ కోర్స్ కొంతమందికి ఈ చట్నీ తెలిసే ఉంటుందండి. ఒకవేళ తెలిస్తే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ముందుగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటాలను ఒక అరకిలో వరకు తీసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ముందుగా ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అర స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి మంచిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలండి. మనకి ఈ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. వెల్లుల్లి వేయడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా కుక్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. సాల్ట్ అనేది నేను ముందుగానే యాడ్ చేశానండి. మీరు కావాలంటే టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న చట్నీలో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీలోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.